అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం రాజా సాబ్ ఈ మధ్య ఏదైతే ట్రైలర్ రిలీజ్ చేశారో దాని గురించి ఇంకొంచెం కనెక్టెడ్ వివరాల గురించి మనం డిస్కస్ చేద్దాము. సో థంబ్నెయిల్ మీరు చూసుంటారు. మనకి కొన్ని రోజుల క్రితం రాజా సాబ్ మూవీకి సంబంధించినటువంటి ఒక టీజర్ అంటే ట్రైలర్ కాదు, ఒక ప్రభాస్ లుక్ కు సంబంధించినటువంటి ఒక షార్ట్ వీడియో అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఒక పియానోకి సంబంధించినటువంటి ఒక విజువల్స్ తో అలా వీడియోని అలా తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ లుక్ లో ఉన్నటువంటి ప్రభాస్ గారు ఒక కింగ్ ఆ గెటప్ ఏదైతే ఉంటుందో అలా పెట్టేసి ఒక చుట్ట నోట్లో పెట్టేసి ఆ స్వాగ్ ఏదైతే ఉందో ఆ విజువల్ ఏదైతే ఉందో ఆ వీడియో అయితే మనం ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం అయితే చూడడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ లో దానికి సంబంధించినటువంటి ఒక్క డీటెయిల్ కూడా చూపించకపోవడం అనేది నేనైతే ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది డైరెక్టర్ యొక్క ట్రిక్కీ మైండ్ సెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రైలర్ చూసినటువంటి ప్రతి మూవీ లవర్ కి, ప్రభాస్ ఫ్యాన్స్ కి, ఇంకా వేరే హీరోల అభిమానులకు కూడా ఈ మూవీ మీద ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఆబ్వియస్ గా ఒక థాట్ వస్తుంది. సో ఈ ట్రైలర్ ని చూసాము. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆసమ్, నెక్స్ట్ లెవెల్ ఉంది. లైక్ విజువల్స్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, ప్రభాస్ గారి వింటేజ్ లుక్ ఏదైతే మనం ఇంతకుముందు డార్లింగ్, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ ఆ టైంలో చూసామో ఆ కామెడీ టైమింగ్ తో, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఏదైతే ఉందో ఆ లుక్ లో ఉన్నటువంటి ప్రభాస్ గారిని ఎక్కువ చూపించేసి ఆయన కామెడీ టైమింగ్ చూపించి కొన్ని హారర్ మూవీస్ అంటే కొన్ని హారర్ సీన్స్ చూపించి ఆ విజువల్ ట్రీట్ ని ఏదైతే మనకి ట్రైలర్ లో చూపించారో అదంతా సూపర్. బట్ ఆ ట్రైలర్ చూసిన ఏ అభిమాని అయినా సరే ఏమనుకుంటారంటే, ఓకే ఈ ట్రైలర్ లో ఇన్ని విషయాలు చూపించారు, బట్ ఎక్కడ మనకి ఓల్డ్ ఏజ్ ప్రభాస్ కి సంబంధించినటువంటి డీటెయిల్ చూపించలేదు, ఎక్కడ కనెక్టింగ్ ఉంది ఈ ట్రైలర్ లో చూపించినటువంటి స్టోరీకి ఆ ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి ఆ లుక్ లో ఉన్నటువంటి ప్రభాస్ క్యారెక్టర్ కి ఎక్కడ కనెక్షన్. సో ఈ స్టార్టింగ్ వాయిస్ ఏదైతే ఉందో అంటే నా ఆస్తి కానివ్వండి, లేకపోతే నా నా ఇల్లు కానివ్వండి, నా తదనంతరం కూడా నేనే అనుభవించాలి అని వాయిస్ ఏదైతే ఉందో అది ఎవరిది? సో డ్యూయల్ రోల్లో ఉంటే ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి ప్రభాస్ లుక్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ సంబంధించిన వాయిసా, లేకపోతే సంజయ్ దత్ గారి లుక్ ఏదైతే చూపించారో ఆయన చనిపోయిన తర్వాత వచ్చే ఆ వాయిస్ ఓవర్ అది, ఆయన చనిపోయిన తర్వాత వచ్చి దెయ్యంగా ఆ ఇంట్లో తిరుగుతూ ఓకే అలాంటి సిచ్యువేషన్స్ మనం చూసాము ట్రైలర్ లో. సో ఆయనకి సంబంధించినటువంటి వాయిసా, లేకపోతే ఏదైతే ఈ ఓల్డ్ వాయిస్ తో ఏదైతే అంటే ఆయన ప్రాపర్టీని, ఆయన ఇంటిని కాపాడుకోవాలనుకునే చెప్పేటటువంటి వాయిస్ ఓవర్ లో ఈ సంజయ్ దత్ గారి క్యారెక్టర్ ఆయన నుంచి దోచుకునే వాయిసా, అంటే ఐ మీన్ ఈ ప్రాపర్టీని దోచుకునే క్యారెక్టర్ లో సంజయ్ దత్ గారు నటిస్తారా, దాన్ని కాపాడడానికి ప్రభాస్ గారు ఓల్డ్ ఏజ్ ఆ గెటప్ లో వేయాల్సి వస్తుందా, అంటే జస్ట్ అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ట్రైలర్. సో ఇది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పలేదు. సో ఆబ్వియస్లీ నేను మూవీ లవర్ని, సో నాకు కూడా చాలా చాలా పాయింట్స్ మైండ్ లో తిరుగుతున్నాయి ఆబ్వియస్లీ. సో చూద్దాము. సో ఇది అంటే ఆ స్వాగ్ కానివ్వండి, ఆ లుక్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ప్రభాస్ గారి ఈ ఇంకొకటి ఏదైతే ఫస్ట్ మెయిన్ లుక్ ఉందో అది కూడా సూపర్ ఉంది. సో ఆబ్వియస్లీ సినిమా విజువల్ ట్రీట్ ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. బట్ ఒక్కటి కొంచెం ఎక్కడ ఇదంటే మనకి ఆల్మోస్ట్ ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఆ బ్యానర్ నుంచి రిలీజ్ అయినటువంటి సినిమాలు మాక్సిమం కొన్ని చాలా నిరాశపరిచి ఉన్నాయి. అండ్ మారుతి గారు కూడా ఫామ్ లో లేరు. సో ఆ ఫామ్ లో లేనటువంటి కసితో బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తారా, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా అనేది మనం మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేసి చూడాలి. సో దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ మూవీ టీమ్. సో డిసెంబర్ మంత్ లో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. సో విల్ వెయిట్ అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్. లైక్ చేయండి, మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వాట్ ఎవర్ ద ఫీడ్బ్యాక్ ఇట్ ఈస్. అండ్ మీ సర్కిల్లో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్
థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.